అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వికారాలను దానమిస్తే గ్రహణము తొలగిపోతుంది, ఈ తమో ప్రధాన ప్రపంచము సతో ప్రధానంగా అవుతుంది అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ విసిగిపోరాదు, మీకు మీ జీవితంపై ఎప్పుడూ విసుగు కలగరాదు, ఎందుకంటే ఇది వజ్ర సమానమైన జన్మగా మహిమ చేయబడింది. దీనిని బాగా కాపాడుకోవాలి కూడా. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానము వింటూ ఉండగలరు. ఇక్కడ ఎన్ని రోజులు జీవించి ఉంటారో అన్ని రోజులు సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారాలు సమాప్తమవుతూ ఉంటాయి. ఓం నమ శివాయ అని పాట పాడుతున్నారు పిల్లలు. అరే చింటూ, ఈ సమయంలో భారతదేశానికి రాహుగ్రహణం పట్టి ఉంది. చంద్రునికి కూడా గ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అని చెప్తారు. ఈ 5 వికారాలను దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అని ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి సృష్టిపై గ్రహణం పట్టి ఉంది, తత్వాలపై గ్రహణం ఉంది, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రతి కొత్త వస్తువు పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త దానిని సతో ప్రధానము అని, పాతదానిని తమో ప్రధానము అని అంటారు. చిన్న పిల్లలను కూడా సతో ప్రధానంగా మహాత్ముల కంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తారు, ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉండవు. సన్యాసులు కూడా బాల్యం నుండే భక్తి చేశారు. రామతీర్థుడు ఒకప్పుడు కృష్ణుని పూజారి, సన్యాసము తీసుకుంటూనే పూజ ఆగిపోయింది. సృష్టిపై పవిత్రత కూడా కావాలి కదా. ఒకప్పుడు భారతదేశం అన్నిటికంటే పవిత్రంగా ఉండేది. తర్వాత దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భూకంపాలు మొదలైన వాటిలో స్వర్గ సామాగ్రి, బంగారు భవనాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ కొత్తగా తయారవ్వడం ప్రారంభమవుతుంది. వినాశనం కూడా జరుగుతుంది. రావణ రాజ్యం ప్రారంభమయ్యాక ఉపద్రవాలు పెరుగుతాయి. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగంలో దేవతలు రాజ్యపాలన చేస్తారు. దేవతలకు అసురులకు మధ్య యుద్ధము చూపించారు, కానీ దేవతలు సత్యయుగంలో ఉంటారు. అక్కడ యుద్ధం ఎలా జరుగుతుంది? సంగమ యుగంలో దేవతలు ఉండరు. మీ పేరే పాండవులు. వాస్తవానికి పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధము జరగదు. ఇవన్నీ అసత్యాలు. ఇది ఎంత పెద్ద వృక్షము. నదిలా ప్రవహిస్తున్నంత కాలము దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం అన. భగవాన్ వాచ అని కృష్ణుణ్ణి అనేందుకు వీలు లేదు. అతను దైవీ గుణాలు కలిగిన మనిషి. దేవతా ధర్మము అని అంటారు. ఆ ధర్మం ఇప్పుడు లేదని, మళ్ళీ స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. మేము దేవీ దేవతా ధర్మము వారము అని ఇప్పుడు మీరు చెప్పరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. దేవీ దేవతా ధర్మము వారిగా అవుతున్నారు. దేవతల నీడ కూడా ఈ పతిత సృష్టిపై పడదు. ఇందులోకి దేవతలు రాలేరు. మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి. లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఇంటిని ఎంత శుభ్రపరుస్తారు, అలా ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంత శుభ్రం అవ్వాలి. పాత ప్రపంచము పూర్తిగా సమాప్తమైపోతుంది. లక్ష్మి నుండి మనుషులు ధనమును మాత్రమే కోరుకుంటారు. లక్ష్మి గొప్పదా లేక జగదంబ గొప్పదా? అంబ మందిరాలు కూడా చాలా ఉన్నాయి. మనుషులకు ఏమీ తెలియదు. లక్ష్మి స్వర్గానికి యజమాని అని, జగదంబ ఎవరినైతే సరస్వతి అని పిలుస్తారో ఆ జగదంబనే మళ్ళీ ఈ లక్ష్మిగా అవుతుంది అని మనకు తెలుసు. మన పదవి ఉన్నతమైనది. దేవతల పదవి మీ పదవి కంటే చిన్నది. ఉన్నతులు బ్రాహ్మణులు శిఖ సమానమైన వారు కదా. మీరు అందరికంటే ఉన్నతమైన వారు. అరే చింటూ, ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు. ఓ దుఃఖహర్త సుఖకర్త, రండి, వచ్చి దుఃఖము నుండి విడిపించండి, ముక్తిని ఇవ్వండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. మిమ్ములను శాంతిధామానికి తీసుకువెళ్తాను. తర్వాత సుఖధామంలో మీ జతలో ఉండను. ఇప్పుడు మాత్రమే తోడు ఉంటాను. ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు నేను చదివించేందుకు జతలో ఉంటాను. తర్వాత ఇంటికి తీసుకువెళ్ళేందుకు జతలో ఉంటాను. అంతే.
పిల్లలైన మీకు నా పరిచయాన్ని చాలా బాగా వినిపిస్తాను. ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో దాని అనుసారంగా అక్కడ ప్రారంధాన్ని పొందుతారు. తండ్రి చాలా వివేకమును ఇస్తారు. సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఆత్మకు ఎటువంటి రెక్కలేవి ఉండవు. ఆత్మ ఒక చిన్న బిందువు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా రచింపబడి ఉందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఆత్మ పరిచయము లేదు, పరమాత్మని పరిచయము లేదు. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరు తెలుసుకోలేరు. నా ద్వారాన్ని నన్ను గురించి, నా రచనను గురించి తెలుసుకోగలరు. నేనే స్వయంగా వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను. దీనిని ఆత్మానుభూతి అని అంటారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకో, కానీ నలుగురు నడిచే మార్గానికి విరుద్ధం మాత్రం నడుచుకోకు. అన్న, మనము కష్టపడే విషయము ఏమీ లేదు. ఎంత సమయం లభిస్తుందో అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పక్కా అలవాటు అవుతుంది. తండ్రి స్మృతిలో మనము ఢిల్లీ వరకు నడిచి వెళ్ళినా అలసట కలగదు. సత్యమైన స్మృతి ఉన్నట్లయితే దేహ భావన తొలగిపోతుంది. తర్వాత అలసట కలగదు. చివరిలో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీక్షణంగా వెళ్తారు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండి దేహ భావమును సమాప్తం చేయాలి. మన కర్మాతీత స్థితిని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. ఈ శరీరంలో ఉంటూ అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. జ్ఞానయుక్త ఆత్మలుగా అయ్యి ఇతరులకు సేవ చేయాలి. తండ్రి నుండి ఏం విన్నామో దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. 5 వికారాలను దానమిచ్చి రాహుగ్రహణం నుండి ముక్తులుగా అవ్వాలి. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఏకమతం మరియు ఏకరస అవస్థ ద్వారా ధరణిని ఫలదాయకం చేసే హిమ్మత్వాన్ భవ. ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యశాలురుగా అయ్యి సంఘటనలో ఏకమతం మరియు ఏకరస అవస్థలో ఉంటారో, లేక ఒకే కార్యంలో లగ్నం అవుతారో, అప్పుడు స్వయం కూడా సదా ప్రఫుల్లితంగా ఉంటారు. అంతేకాక ధరణిని కూడా ఫలదాయకంగా చేస్తారు. ఎలాగైతే ఈ రోజులలో సైన్స్ ద్వారా ఇప్పటికప్పుడు బీజం వేస్తూనే ఇప్పుడికిప్పుడే ఫలము లభిస్తుందో, అలా సైలెన్స్ బలంతో సహజంగా మరియు తీవ్ర వేగంతో ప్రత్యక్షతను చూస్తారు. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నంగా ఒక తండ్రి యొక్క ఆ లగ్నంలో మగ్నంగా ఏకమతము మరియు ఏకరసంగా ఉంటారో, అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు. ధరణి ఫలదాయకంగా అయిపోతుంది. ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణంగా ఉండలేరు, అనగా నిరహంకారులుగా ఉండలేరు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.